నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఈ సమాజం ఎలాంటిదంటే నిజం చెప్పు, నిజాయితీగా బ్రతుకు అని అంటుంది కానీ, ఉన్నది ఉన్నట్టుగా నిజం చెబితే నిన్ను దూరం పెడతారు. నిజాయితీగా బ్రతికితే నిన్ను ఒక అమాయకుడిని చేసి ఆడుకుంటారు. ఎవడికి, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఏమి ఇవ్వాలో అది సరిగ్గా ఇస్తేనే ఈ సమాజంలో బ్రతకగలవు. అది మాటకు మాటైనా, దెబ్బకు దెబ్బైనా. మన సమయం బాగుండాలి అంటే మనం సమయాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒకసారి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మీరంటే ఇష్టపడే వారిని అలుసు చేయవద్దు. మీ అవసరం ఉన్న వాళ్ళ దగ్గర సమయం లేదని చెప్పవద్దు. మిమ్మల్నే నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దు. మిమ్మల్నే తలుచుకునే వారిని మర్చిపోవద్దు. ఇతరులలో చెడుని చూడడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు. అంతా నాకే తెలుసు అనుకోవడం నిజం కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకు తెలియని విషయాలంటూ చాలానే మిగిలి ఉన్నాయి. తెలిసింది గోరంత, తెలియనిది కొండంత. జీవితంలో ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు. ఎవరి జీవితం వారిది. ఎవరి స్థాయి వారిది. సూర్యచంద్రుల మధ్య తేడాలు లేవు. ఇద్దరూ వెలుగునిస్తారు. కానీ వారి సమయం వచ్చినప్పుడల్లా. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదేమో కానీ చూపించే ప్రేమలో మాత్రం అబద్ధం ఉండకూడదు. నటనతో కూడిన ప్రేమ విషం కంటే ప్రమాదం. అబద్ధానికి అభిమానులు ఎక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ. నీ మనసే నీ మాట వినకపోతే ఈ ప్రపంచంలో ఇక ఎవ్వరూ నీ మాట వినరు. మనం మన ఆలోచనలకు బందీలం. మన ఆలోచనలను మార్చుకోలేకపోతే దేనినీ మార్చలేము. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్పిన విద్య ఎలాంటిదో. గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలకలా మారి ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది.
మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుకపై ఆధారపడి ఉంటుంది. భగవంతునిపై ఆధారపడినట్టు ప్రతి పనిని ప్రారంభించు. కానీ దానిని నీవు మాత్రమే పూర్తి చేయగలిగినట్టు ముగించు. అతి గొప్ప గొప్ప విజయాలకి ఇదే రహస్యం. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.